అంతర్వేదిపాలెం కోనసీమ జిల్లాలో ఉన్న ఒక అద్భుతమైన పల్లెటూరు. ఇక్కడి అందమైన దృశ్యాలు చూశాక పల్లెటూరులో ఉన్నామా లేక ప్రకృతి ఒడిలో ఉన్నామా అనే ఒక అనుభూతి నాకైతే కలిగింది. ఎటు చూసినా పచ్చటి చెట్లు, చూడచక్కటి ఇళ్ళు, పక్కనే పారే గోదావరి, ఊరికి దగ్గరలో సముద్రం. అసలు ఉంటే ఇలాంటి అందమైన పల్లెటూరులో ఉండాలి అనేలా ఉంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రండి, ఈ ఊరి అందాలని ఈ వీడియోలో మీకు పరిచయం చేస్తాను. మరి ఇలాంటి అందమైన ప్రదేశాలు మరిన్ని మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే ఇంకా ఎన్నో అందమైన ప్రదేశాలు మీ ముందుకు తెచ్చే ఒక మంచి ప్రోత్సాహం నాకు దీని ద్వారా కలుగుతుంది. ఈ అంతర్వేదిపాలెం అనే ఊరు కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలో ఉంది. దీనికి దగ్గరలో ఉన్న పట్టణాలు వచ్చేసి రాజోలు 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే నర్సాపురం నుండి 10 కిలోమీటర్ దూరంలో ఈ అంతర్వేదిపాలెం ఉంటుంది. మనం అంతర్వేది బీచ్ కి వెళ్ళాలి అనుకుంటే సఖినేటిపల్లి గ్రామం నుండి ఈ అంతర్వేదిపాలెం మరియు గొంది ఇలాంటి అందమైన ఊళ్ళ మీదుగా వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఊర్లన్నీ కూడా పక్కపక్కనే ఉంటూ దాదాపుగా కలిసిపోయినట్టే మనకి కనిపిస్తాయి. రండి, ఈ కోనసీమ ఊర్ల అందాలని ఈరోజు మనం ఆస్వాదిద్దాం. సఖినేటిపల్లికి అతి సమీపంలో ఉన్న ఈ అంతర్వేదిపాలెంలో ఎటు చూసినా ఎత్తైన కొబ్బరి చెట్లు, వాటి నడుమ చూడచక్కటి ఇళ్ళు మనకి కనువిందు చేస్తూ ఉంటాయి. ఊరి చుట్టూ పచ్చటి పంట పొలాలు, రొయ్యల చెరువులతో ఎంతో అందంగా ఆహ్లాదభరితంగా ఈ వాతావరణం మనకి అనిపిస్తుంది. రండి, ఊరి లోపల అలా సరదాగా విహరిద్దాం. ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయం, రొయ్యల చెరువులతో పాటు చాలా వరకు గల్ఫ్ దేశాల్లో కూడా పనులు, ఉద్యోగాల దృష్ట్యా వలసైతే వెళ్ళిపోతున్నారట. ముఖ్యంగా సఖినేటిపల్లి మండలంలో ఉన్న చాలా ఊర్ల పరిస్థితి ఇలానే ఉంటుంది. ఎక్కువగా గల్ఫ్ దేశాలకి పనుల కోసం వలస వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఊరికి మనం చేరుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న నర్సాపురంలో ట్రైన్ లేదా బస్ దిగి అక్కడి నుండి గోదావరి నది మీద పంటి ప్రయాణం చేసి సఖినేటిపల్లి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక సఖినేటిపల్లి నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ అందమైన అంతర్వేదిపాలెం ఉంటుంది. సఖినేటిపల్లి ఊరి కూడా ఎంతో అందంగా మన మనసుకి హత్తుకునేలా ఉంటుంది. సఖినేటిపల్లి పల్లెటూరు, అక్కడి అందాలు, విశేషాలు, వాటి గురించి పూర్తిగా ముందు వీడియోలో మీకు చూపిస్తాను. అవి మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వాల్సిందే. ఈ అంతర్వేదిపాలెం నుండి 12 కిలోమీటర్ల దూరంలో అంతర్వేది బీచ్ ఉంటుంది. అలాగే అంతర్వేదిలో ఎంతో విశిష్టతని సంతరించుకున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా బీచ్కి దగ్గరలోనే మనకి దర్శనమిస్తుంది. ఈ ఊరికి చుట్టుపక్కల అంతా కూడా ఇలాంటి అందమైన పల్లెటూళ్ళు, ప్రదేశాలు మనకి కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా అంతర్వేది బీచ్ చూడడానికి వస్తే గనక తప్పకుండా ఈ అంతర్వేదిపాలెం అలాగే దాని చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళల్లో సరదాగా అలా విహరించి వెళ్ళండి. తప్పకుండా మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి ఈ పల్లెటూళ్ళు. ఎందుకంటే కోనసీమ అంటేనే అందాలు, కోనసీమ అంటేనే ప్రకృతి. ఈ కోనసీమ అందాలన్నింటినీ మీరు ఎంతగానో ఆస్వాదించవచ్చు. ఇక్కడి ప్రదేశాలు, పల్లెటూళ్ళు మీకు తప్పకుండా నచ్చేస్తాయి. కోనసీమ ప్రాంతాలు, ఇక్కడి ప్రదేశాల గురించి మన ఛానల్లో గతంలో కూడా చాలా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. వాటిని చూస్తే తప్పకుండా మీకు ఒక మంచి అవగాహన అయితే కలుగుతుంది.
సో గైస్, చూశారు కదా అందమైన అంతర్వేది పాలెం యొక్క అందాలు, విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయగలరు. అలాగే ఇలాంటి అందమైన ప్రదేశాలు మరిన్ని మీ ముందుకి తీసుకొస్తాను. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.